బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, చర్చ్‌కి పోవడం ఎవరైనా చేయగలుగుతాడు, ఏ క్రైస్తవుడైనా. కానీ దేవుని వాక్యానుసారంగా జీవించటం, దేవుని మాటకు లోబడి జీవించటం అది చాలా తక్కువ మంది మాత్రమే చేయగలుగుతారు. అలా జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ వెంట నడుస్తాయి. అందుకే భక్తుడు అంటాడు, నువ్వు బహుతరములకు నన్ను ఆశీర్వాదకరంగా చేసి ఉన్నావు అంటాడు. మన 1980, 90 ఆ ప్రాంతాలలో యవనస్తులుగా ఉన్న క్రైస్తవులకు తెలుసు. గారు ఆర్ఆర్కే మూర్తి అంకుల్ గారు ఆయన ఎప్పుడు అంటునేవాడు, దేవుడు నన్ను బహుతరములకు, బహుశా నేను భూమి మీద ఉండకపోవచ్చు కానీ బహుతరములకు నన్ను ఆశీర్వాదకరంగా చేశాడు దేవుడు అని ఆయన మాట చెప్తున్నారు. అవును, మరి దేవునికి లోబడి దేవుని మాట విని జీవిస్తే బహుతరములకు మనల్ని, మన సంతానాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు చేయగలిగినటువంటి సమర్థుడు. ఈ రోజుల్లో మనుషులు ఏం చేస్తారంటే, ఒక సర్పంచ్ కంట్లోనూ, లేదా ఒక మండలాధ్యక్షుని కంట్లోనూ, లేదా ఆఫీసర్ కంటిలోనూ, లేక ఏదో ఒక ఎమ్మెల్యే, ఎంపీ దృష్టిలో పడడానికి ఎన్నో ప్రయాసాలు, ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. నేను చూసేవాడిని, కొంతమంది కార్పొరేటర్కి ఇంటి ముందల ఆయన ఇంటి ముందల పోయి ఆయన జన్మదిన శుభాకాంక్షలను పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఆయన దృష్టిలో పడాలని. వారి పదవి 5 సంవత్సరాలు, వారి అధికారము, వారి ఉన్న పరిధిని ఆ బార్డర్, ఆ జియో బార్డర్ దాటి అవతల వారి అధికారం పనిచేయదు. అలాంటి మనుషుల దృష్టిలో పడటానికి జనాలు ఎంతగా ప్రయాసపడతారో చూస్తే ఆశ్చర్యమవుతుంది. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు భూమి మీద, ఆకాశంలో, గ్రహాల మీద, సముద్ర అంతర్భాగంలో కూడా అధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన అధికారానికి పరిమితులు లేవు. ఆయన ఎక్కడైనా ఆయన మాట చెల్లుతుంది, ఎక్కడైనా ఆయన అధికారం వర్తిస్తుంది. అలాంటి దేవుని దృష్టిలో పడడానికి మనిషి ప్రయాసపడటం లేదు. నేను అనుకుంటా, జ్ఞానము లేక మనుషుల దృష్టిలో పడడానికి ప్రయత్నిస్తుంటారు. జ్ఞానం ఉంటే దేవుని దృష్టిలో పడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దేవుని దృష్టిలో పడ్డావంటే ఈరోజు నీ తరం ఆశీర్వదించబడుతుంది, తర్వాత వచ్చే నీ తరతరాలు ఆశీర్వదించబడతాయి. ఎందుకంటే మనుషుల అధికారం లాగా 5 సంవత్సరాల అధికారం కాదు అది. యుగ యుగములు ఆయన అధిపతి, యుగ యుగములు ఆయన రాజు. ఎమ్మెల్యేలు మారిపోవచ్చు 5 సంవత్సరాల తర్వాత, ఎంపీలు మారిపోవచ్చు, మినిస్టర్లు మారిపోవచ్చు, ప్రెసిడెంట్లు మారిపోవచ్చు. కానీ దేవుడు యుగ యుగములకు చక్రవర్తి అయి ఉన్నాడు. మరి ఆయన దృష్టిలో పడటానికి మనిషి ఎందుకు ప్రయాసపడటం లేదో అర్థం కాదు. అంటే ఆలోచించలేకపోతుందా, లేక మనుషులని దురాత్మలు ఈ దేవుని దృష్టిలో పడకుండా హృదయాలను మార్చి మనుషులను ఘనపరిచేవారిగా, మనుషుల దృష్టిలో పడేవారిగా తయారు చేస్తుందో అర్థం కాదు. కానీ మనుషుడు సత్యాన్ని గ్రహించి సర్వశక్తి అయినటువంటి దేవుని దృష్టిలో పడడానికి ప్రయాసపడలేకపోతున్నాడు. 5 సంవత్సరాలు కూడా 10 ఉంటుందో లేదో తెలియనటువంటి ఈ అధికారులు, ఈ మినిస్టర్ల కళ్ళల్లో దృష్టిలో పడడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప యుగ యుగములకు చక్రవర్తి అయినటువంటి దేవుని దృష్టిలో మనుషుడు పడడానికి ప్రయత్నించడం లేదు.